రేపటి వైఎస్ జగన్ కర్నూలు జిల్లా పర్యటనను అడ్డుకునే కుట్రలకు తెరతీసింది కూటమి ప్రభుత్వం. ఆంక్షల పేరుతో వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 30 యాక్ట్ అమల్లో ఉందని, ర్యాలీలు సమావేశాలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. కేవలం వైఎస్ జగన్ కాన్వాయ్కు మాత్రమే అనుమతినిస్తామంటున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. పోలీసుల ఆంక్షలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కేసులు అరెస్ట్ చేయి జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని రేపు పరామర్శించబోతున్నారు వైఎస్ జగన్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, ఎట్లాంటి ఆంక్షలు చెప్తూ ఉన్నారు పోలీసులు? రేపు ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? అనుసరి అక్రమ కేసులతో జ్యుడిషియల్ కస్టడీలో రిమాండ్ లో ఉన్న ఎమ్మెల్యే వీరూపాక్షిని ములాఖాత్ లో పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ యొక్క 30 పోలీస్ యాక్ట్ ని అడ్డు పెట్టుకుని ఈ యొక్క కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే ఈ యొక్క ములాఖాతులో కేవలం ములాఖాతుకు మాత్రమే అనుమతులు ఉన్నాయి, ర్యాలీలు గాని సమావేశాలు గాని జన సమీకరణాలు గాని ఎటువంటి అనుమతులు లేవంటూ పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. 30 పోలీస్ యాక్ట్ ని ఈ యొక్క నిర్లక్ష్యం చేసి పాటించకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు చెప్తున్నారు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే మార్గము హైవే కావడం చేత అది 38 కిలోమీటర్ల మేరకు అక్కడ హాస్పిటల్స్, కాలేజీలు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కేవలం ఈ యొక్క పర్యటనను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే పోలీసుల 30 పోలీస్ యాక్ట్ ని ముందుకు తీసుకొచ్చి ఈ విధంగా కుట్రలు పన్నుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క జిల్లా ఎస్పీని కలిసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ యొక్క అనుమతులు కోరడం జరిగింది. అయితే ఈ యొక్క 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందనే ఒక కారణం చెబుతూ అడ్డుకునే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. ఏదైతే ఈ యొక్క అక్రమ కేసులు పెట్టి ఆ యొక్క ఎమ్మెల్యేలను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో కేవలం వారికి ఒక భరోసా కల్పిస్తూ వారి యొక్క అండగా నిలబడడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆ పర్యటనను అడ్డుకునేందుకే ఈ యొక్క కుట్రలు అయితే జరుగుతున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఈ యొక్క ర్యాలీలో కానీ ఈ యొక్క ములాఖాత్ లో కానీ పాల్గొనొద్దు అంటూ నంద్యాల జిల్లా ఎస్పీ కూడా ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క వీటిని ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము, వారి మీద కేసులు పెడతామంటూ ముందస్తుగానే ఒక భయాందోళన కలిగించే విధంగా ఆ పోలీసులు చెప్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా వీటికి రావద్దు, కేవలం ఆయన ములాఖాతులో కలవడానికి మాత్రమే పర్మిషన్ ఉంది, ఆయన ఈ యొక్క కాన్వాయ్ వాహనాలు మాత్రమే అనుమతిస్తాము, ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సమావేశాలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, ఇవన్నీ ఏమీ జరగకూడదని చెప్పేసి పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ లోకేష్.